శ్రీరంగం భారతదేశంలోని 108 వైష్ణవ దేవాలయాలలో అతిపెద్ద దేవాలయం. ఒకప్పుడు రక్తం మరియు అగ్నితో నిండిపోయింది. 1311లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫూర్ దక్షిణ దండయాత్రలో భాగంగా చిదంబరాన్ని దోచి శ్రీరంగంపై దాడి చేశాడు. వేలాది వైష్ణవులు హతమయ్యారు. ఆలయ సంపద దోచబడింది. గర్భగుడి అపవిత్రమైంది. కానీ ఇది ఆరంభమే. 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలూ ఖాన్ రెండవ ఇస్లామిక్ దండయాత్ర నడిపాడు. ఈసారి దోపిడి కాదు, నిర్మూలనం జరిగింది. ఆలయంలో 12,000 మంది వైష్ణవులను తలలు కోయించారు. రహస్యంగా రంగనాథ స్వామి విగ్రహాన్ని దక్షిణానికి తరలించారు. ఆ సమయంలో ఒక స్త్రీ ధైర్యంగా ఎదిరించింది. దేవదాసి వెల్లై అమ్మాళ్. ఆమె శ్రీరంగం దేవాలయాన్ని రక్షించేందుకు తన ప్రాణాన్ని అర్పించింది. సుల్తాన్ను తన నాట్యంతో ఆకర్షించి గోపురం పైకి తీసుకెళ్లి కిందకు తోసి చంపింది. తరువాత తాను కూడా ఆ గోపురం నుండి దూకింది. తన చివరి శ్వాసలో రంగనాథ అని జపించింది. ఆమె త్యాగం స్మారకంగా నేటికీ తెల్లగా వెలిగే వెల్లై గోపురం నిలిచి ఉంది. ఇది పురాణం కాదు, రక్తంతో రాసిన చరిత్ర. విశ్వాసం మరణాన్ని జయించిన క్షణం. జై శ్రీరామ్ మిత్రులారా, సదా వత్సలే మాతృభూమే. మీరు చూస్తున్న ఈ వీడియో నా హృదయానికి ఎంతో ప్రియమైనది. ప్రతి ఫ్రేమ్, ప్రతి శబ్దం, ప్రతి క్షణం నేను నిజమైన సినిమాటిక్ యానిమేషన్స్ అనుభూతి ఇవ్వడానికి చేసిన కృషి. ఈ విజువల్స్ వెనుక ఉంది గంటల కొద్ది కృషి, పరిశోధన మరియు భక్తి. ప్రతి కాంతి, ప్రతి నీడను జీవం ఇచ్చే ప్రయత్నం. భారత ప్రాచీన దేవాలయాల గాథలను మీరు నిజంగా అనుభూతి చెందేలా చూపించటం నా ధ్యేయం. ఇది కేవలం వీడియో కాదు, సనాతన ధర్మం యొక్క ఆత్మ, భగవద్గీతలోని జ్ఞానం, మన సంస్కృతిలోని వైభవం. ఇవన్నీ ఒకే దారిలో మీ ముందుకు తీసుకువచ్చే యత్నం. మీరు చూస్తున్న ప్రతి వీడియో వెనుక నా పూర్తి సమయం, నిద్రలేని రాత్రులు మరియు ఆత్మతో చేసిన ప్రయత్నం ఉంది. మీ ప్రేమే ఆ శ్రమకు నిజమైన ఫలితం. ఈ కృషికి మీ మద్దతు ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనమందరం కలిసి సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం. భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొత్త తరానికి చేరవేద్దాం. జై శ్రీరామ్. శ్రీరంగంపై తొలి ఇస్లామిక్ దండయాత్ర చోళులు మరియు పాండ్యుల పాలనలో వైష్ణవ మతానికి శ్రీరంగం కేంద్రంగా ఉంది. అనేక రాజకీయ తిరుగుబాట్లు మరియు యుద్ధాలు ఉన్నప్పటికీ ఆలయ పట్టణం ఆనాటి శక్తిచే గొప్పగా పోషించబడింది. దాని ప్రముఖ స్థితి చెదరిపోలేదు. 1310లో మలవర్మన్ కులశేఖర పాండ్య వన్ మరణం అతని కుమారుల మధ్య వారసత్వం కోసం దీర్ఘకాలిక పోరాటానికి దారితీసింది. దురదృష్టవశాత్తు ఈ అంతర్యుద్ధం కూడా ఢిల్లీ సుల్తానేట్ దక్షిణ భారతదేశం వైపు సాగిన ప్రయాణంతో సమానంగా జరిగింది. మాలిక్ కాఫూర్ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క అత్యంత ప్రముఖ బానిస సైన్యాధ్యక్షులలో ఒకరు. 1311 ప్రారంభంలో కాఫూర్ కాకతీయులు, యాదవులు మరియు హొయసళ రాజ్యాలను లొంగదీసుకున్నాడు. వారు ఢిల్లీ సుల్తానేట్ యొక్క ఉపనది రాష్ట్రాలుగా మారవలసి వచ్చింది. ఖుస్రౌ రచనలలో మా ఆబార్ అని కూడా పిలువబడిన పాండ్యదేశం మాలిక్ కాఫూర్ దృష్టిని ఆకర్షించింది. మార్చి 1310లో కాఫూర్ సైన్యం ప్రస్తుత తొప్పూరు వద్ద ఉన్న కనుమ ద్వారా పాండ్య సామ్రాజ్యాన్ని ఉల్లంఘించి కులశేఖర పాండ్య కుమారుడు వీర పాండ్యను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అలా చెయ్యలేక అతను చిదంబరంలోని ఆలయాన్ని దోచుకోవడానికి ముందుకు సాగాడు మరియు తరువాత సంపదకు ప్రసిద్ధి చెందిన శ్రీరంగం వైపు తిరిగింది. కాఫూర్ సైన్యం ఉత్తర ప్రాకారాల ద్వారా శ్రీరంగం ఆలయంలోకి ప్రవేశించింది. ఆలయంలోని వైష్ణవ సాధువులను సులువుగా ఆక్రమించారు, ఖజానా దోచుకున్నారు మరియు ఆలయ సంపద దొంగిలించబడింది. ఏప్రిల్ 1311 నాటికి కాఫూర్ సైన్యాలు ఢిల్లీ వైపు తిరిగి
తమ కవాతును ప్రారంభించాయి. పాండ్య సామ్రాజ్యంలో అంతర్యుద్ధం కొనసాగింది. కానీ తరువాత దశాబ్దంలో రంగనాథస్వామి సంపద చివరికి పునరుద్ధరించబడింది. ఒళ్ళు గగుర్పొడిచే వెల్లయి గోపురం కథ మీకు తెలుసా? శ్రీరంగం ఆలయ తూర్పు ద్వారం వద్ద ఉన్న వెల్లయి గోపురం కథ దేశభక్తి, త్యాగం మరియు ధైర్యం గురించి చెబుతుంది. శ్రీరంగంలో క్రూరమైన ఇస్లామిక్ దండయాత్రల ఒత్తిడికి తలొగ్గడానికి నిరాకరించిన ధైర్యవంతురాలైన దేవదాసి జ్ఞాపకార్థం వెల్లయి గోపురం నిర్మించబడింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథ ముస్లిం ఆక్రమణదారులను ఎదిరించి ఆలయంలోని విగ్రహాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఒక మహిళ యొక్క అత్యున్నత త్యాగం గురించి. క్రీస్తు శకం 1323లో ఉత్తర భారతదేశం నుండి సుల్తానేట్ దళాలు శ్రీ రంగనాథస్వామి ఆలయంపై దాడి చేసినప్పుడు వెల్లయి శ్రీరంగంను ఇస్లామిక్ దాడిదారుల నుండి ఎలా సంరక్షించారో తెలుసా? దేవదాసి, నర్తకి మరియు దేవుని సేవకురాలైన వెల్లయి తనకు బాగా తెలిసినది చేసింది. సుల్తాన్ను మరియు అతని సైన్యాన్ని వినోదభరితంగా మరియు పరధాన్యంలో ఉంచడానికి ఆమె అనంతంగా నృత్యం చేసింది. ఎందుకంటే విగ్రహం సురక్షితమైన స్వర్గాన్ని కనుగొంటుంది. ఆమె నృత్యం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో ఆమె సుల్తాన్ను మోసం చేసి గోపురం పైకి చేర్చింది. అతని నమ్మకాన్ని గెలుచుకున్న తరువాత వెల్లయి అమ్మాళ్వారు పైకి చేరుకోగానే అతన్ని కిందకు తోసి చంపేసింది. అయితే అతన్ని మోసం చేసి చంపేశానని అపరాధ భావంతో ఆమె కూడా గోపురం నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ నర్తకి తన చివరి క్షణాల్లో రంగనాథర్ పేరును జపించింది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప కెంపన్న సాహసపూర్వకంగా పోరాడి చాకచక్యమైన సుల్తానులను ఓడించాడు. తరువాత అతను గోపురానికి తెల్లని రంగు వేసి గొప్ప దేవదాసి వెల్లయి జ్ఞాపకార్థం వెల్లయి గోపురం అని పేరు పెట్టాడు. నేటికి గోపురం పూర్తిగా తెల్లగా పెయింట్ చేయబడుతుంది. పునరుద్ధరణ సమయంలో కూడా వెల్లయి గోపురం ఎల్లప్పుడూ తెల్లగా పెయింట్ చేయబడుతుంది. శ్రీరంగంపై రెండవ ఇస్లామిక్ దండయాత్ర 1320లో పంజాబ్ గవర్నర్ ఖాజీ మాలిక్ సహాయంతో ఖిల్జీ రాజవంశాన్ని దాని ప్రభువులు పడగొట్టారు. భారతీయ టర్కిక్ బానిసల వారసుడైన మాలిక్ తనను తాను ఘియాసుద్దీన్ తుగ్లక్ అని పేరు మార్చుకొని తుగ్లక్ రాజవంశాన్ని స్థాపించాడు. ఖిల్జీ సామ్రాజ్యం దక్కనంలో ఉపనది రాష్ట్రాలను కలిగి ఉండగా ఘియాసుద్దీన్ ఈ సామంత రాష్ట్రాలపై పూర్తి పరిపాలన మరియు సైనిక నియంత్రణ కోసం ఆకాంక్షించాడు. 1321లో అతను మొత్తం దక్షిణ ద్వీపకల్పాన్ని జయించడానికి ఒక భారీ సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యానికి అతని పెద్ద కుమారుడు ఉలుగ్ ఖాన్ నాయకత్వం వహించాడు. అతను తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాడు మరియు ముహమ్మద్ బిన్ తుగ్లక్ అని ప్రసిద్ధి చెందాడు. ఉలుగ్ ఖాన్ మరియు అతని సైన్యం వరంగల్లో ఓడిపోయిన తరువాత 1321 యాత్ర విఫలమైంది. అయితే 1323 నాటికి ఉలుగ్ ఖాన్ దళాలు ప్రత్యేక దండయాత్రలో వరంగల్ను స్వాధీనం చేసుకున్నారు మరియు ఇప్పుడు వారి దృష్టి మాబార్ అంటే ప్రస్తుత తమిళనాడుపై పడింది. వారు మొదట తొండై మండలాన్ని జయించి తరువాత శ్రీరంగం వైపు కవాటు చేశారు. శ్రీరంగంపై రెండవ ఇస్లామిక్ దండయాత్ర ఒక ముఖ్యమైన చారిత్రక సంఘటన. ఇది అన్ని ప్రధాన వైష్ణవ రచనల్లో నమోదు చేయబడింది. గురు పరంపర ఈ ప్రపన్నామృతం, ఆచార్యశక్తి ముక్తావళి మరియు కోవిల్ ఒలుగులో ఉలుగ్ ఖాన్ శ్రీరంగంను కొల్లగొట్టడం గురించి వివరణాత్మక కథలు ఉన్నాయి. ఈ రచనలన్నీ 1323లో దండయాత్ర జరిగినట్లు తేదీని సూచిస్తాయి. ఉలుగ్ ఖాన్ సైన్యం శ్రీరంగం వైపు ముందుకు సాగుతున్నప్పుడు ఒక ఆలయ ఉత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవంలో ప్రధాన ఆలయం నుండి కావేరి ఒడ్డున ఉన్న మరొక మందిరానికి రంగనాథ స్వామి విగ్రహం ఉర్చవర్ అళగియ మనవాళ్ల పెరుమాల్ అని కూడా పిలుస్తారు ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో 12,000 మంది శ్రీ వైష్ణవులు సమావేశమయ్యారు. ముహమ్మదీయులు వస్తున్నారనే వార్త విన్న రంగనాథస్వామి ఆలయ ప్రధాన పూజారి శ్రీ రంగరాధేశనాథన్ వడులదేశిక వెంటనే ఊరేగింపును చెదరగొట్టాడు. విగ్రహాన్ని మరియు ఆలయ ఆభరణాలను రహస్యంగా దక్షిణానికి తరలించడానికి అతను ఏర్పాట్లు చేశాడు. చివరికి ఉలుగ్ ఖాన్ సైన్యం శ్రీరంగం చేరుకుని ఆలయాన్ని అపవిత్రం చేసింది. దేవత తన చేతుల్లోంచి జారిపోయిందని తెలుసుకున్న ఖాన్
కోపంతో తన దళాలకు ఆలయంలో గుమిగూడిన 12,000 మంది శ్రీవైష్ణవుల శిరఛేదం చేయమని ఆదేశించాడు. కోవిల్ ఒలుగు ఈ సంఘటనను పన్నిరై రామ తిరుముడి తిరుత్తిన కలభం అంటే 12,000 తలలు తీసుకున్న దండయాత్ర అని సూచిస్తుంది. 2 సంవత్సరాల పాటు విగ్రహం దక్షిణ భారతదేశమంతటా ఒక పుణ్యక్షేత్రం నుండి మరొక పుణ్యక్షేత్రానికి తిరుగుతూ తిరుమల సురక్షిత స్వర్గధామానికి చేరుకుని చివరికి అక్కడ నిక్షిప్తం చేయబడింది. ఉర్చవర్ అలగియ మనవాళ పెరుమాల్ 48 సంవత్సరాలు ప్రవాసంలో గడిపాడు. మొహమ్మదీయులు ఆక్రమించిన వారి నుండి దూరంగా ఉన్నాడు. 1371 వరకు ఆ విగ్రహాన్ని సురక్షితంగా శ్రీరంగానికి తీసుకెళ్లి విజయనగర సామ్రాజ్యం ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించింది. శ్రీరంగం రెండవసారి కొల్లగొట్టడం వైష్ణవ చరిత్రలో అత్యంత చీకటి కాలాలలో ఒకటి. తుగ్లక్లు ఢిల్లీ నుండి మాబార్పై దశాబ్దానికి పైగా నియంత్రణను కలిగి ఉన్నారు. ఉలుగ్ ఖాన్ అధిపతుల్లో ఒకరు శ్రీరంగంలోనే ఉన్నారు. ఆయన ఆలయ గోపురాలను ఛిద్రం చేసి గర్భగుడికి ఎదురుగా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన శ్రీరంగం చుట్టూ ఉన్న గ్రామాలను కొన్ని సంవత్సరాలు పరిపాలించారు. ఈ ముస్లిం అధిపతి నిరంతరం ముస్లిం దండయాత్రలు మరియు ఆక్రమణలు పాండ్య సామ్రాజ్యం క్షీణించిన సంవత్సరాలలో 1311 మరియు 1323లో మాబర్లేపై ముస్లిం దండయాత్రలు జరిగాయి. శ్రీరంగం ఆలయం 2 సందర్భాలలోనూ దెబ్బతింది. 1311లో మాలిక్ కాఫీర్ చేసిన దండయాత్ర కేవలం దాడి మాత్రమే. నిస్సందేహంగా ఆలయం దోపిడీ చేయబడి బంగారం మరియు నిధిని తీసుకెళ్లారు. కానీ అతను దోపిడీ వస్తువులతో ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత ఒక కొత్త ఊరేగింపు విగ్రహాన్ని పోతవేసి ప్రతిష్ఠించారు మరియు పూజలు పునరుద్ధరించారు. కానీ త్వరలోనే రెండవ దండయాత్ర వచ్చింది. ఉలుగ్ ఖాన్ దండయాత్ర లక్ష్యం 1323 తుగ్లక్ సామ్రాజ్యాన్ని దక్షిణం వైపుగా విస్తరించడం. ఈ లక్ష్యం సాధించబడింది. మధురై ప్రధాన కార్యాలయంతో మాబర్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ సామ్రాజ్యంలో ఒక ప్రావిన్స్గా మారింది. అతి త్వరలో ఈ ప్రావిన్స్ మధురై సుల్తానేట్ వలె స్వతంత్రంగా ఉండేది. శ్రీరంగం ఆలయాన్ని ముస్లింలు ఆక్రమించి కోట శిబిరంగా ఉపయోగించారు. మధుర విజయన్ ఇలా చెబుతోంది: శ్రీరంగం విమానం చాలా శిథిల స్థితికి చేరుకుంది. ఇప్పుడు ఆదిశేషుని పడగు మాత్రమే రంగనాథుని ప్రతిమను శిథిలాల నుండి కాపాడుతోంది. పిళ్ళై లోకాచార్య నేతృత్వంలోని ఆలయ పరిజనాలు కాలక్రమేణ దేవుడు మరియు దేవతల ఊరేగింపు చిత్రాలు అంటే అలగియ మనవాళవన్, శ్రీదేవి మరియు భూదేవి కొన్ని ఆభరణాలు మరియు పూజకు అవసరమైన సామాగ్రిని మోసుకెళ్లి తప్పించుకున్నారు. ఆక్రమించిన వారిని నివారించడానికి వలయకార మార్గాన్ని అనుసరించి తిరుక్కోస్తియూర్, కళయ్యార్ కోయిల్, తిరుమాలెరుం సోలై అంటే అలగర్ కోయిల్ మరియు పుంగనూర్ గుండా ప్రయాణించి పారిపోయిన వారు తిరుపతి చేరుకున్నారు. పవిత్ర విగ్రహాలను తిరుపతి కొండలపై ఉన్న శ్రీ వెంకటేశ ఆలయంలో ఉంచారు. 1371 వరకు విజయనగర సైన్యాధిపతులు వాటిని తిరిగి శ్రీరంగం ఆలయానికి తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించే వరకు అవి అక్కడే ఉన్నాయి. తులుక్క నాచియార్ కథ వెనుక కథ ఏమిటి? ప్రాచీన తమిళ భాషలో ఇస్లామిక్ భార్యను తులుక్క నాచియార్ అని పిలుస్తారు. తమిళంలో తులుక్కర్ అంటే ముస్లిం అని అర్థం. ఇది టర్కులను సూచించే తురుకియార్ అనే అసలు పదానికి తప్పుగా అర్థం చేసుకున్న వెర్షన్. శ్రీరంగంలోని పవిత్రమైన శ్రీ రంగనాథస్వామి ఆలయంలో తులుక్క నాచియార్ పూజ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీరంగం దేవాలయాలు అనైతిక ఢిల్లీ సుల్తానేట్ సైన్యాలచే భారీ విధ్వంసం మరియు ముస్లిం దాడులను ఎదుర్కొన్న కాలం నాటిది ఇది. ఈ సంఘటనలు శాంతియుత భారతదేశం దాని తొలి ఇస్లామిక్ దాడులు మరియు దండయాత్రలతో పోరాడుతున్న కాలం నాటివి. శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంపై జరిగిన అలాంటి ఒక ఇస్లామిక్ దాడిలో నిరక్షరాస్యులైన ఆక్రమణదారులు విష్ణు భగవాన్ విగ్రహాన్ని దొంగిలించారు. త్వరలోనే విగ్రహాన్ని ఢిల్లీలో ఉంచారనే వార్త శ్రీరంగం ఆలయ ప్రధాన పూజారులకు చేరింది. అప్పుడు ఆలయ నిర్వహణ పవిత్ర భగవాన్ విష్ణు విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి ఢిల్లీకి ఒక బృందాన్ని పంపింది. ఈ బృందంతో పాటు కొంతమంది నృత్యకారులు కూడా ప్రయాణించారు. నృత్యకారులు అల్లావుద్దీన్ ఖల్జీ మరియు ఇతర ఆక్రమణదారులను వారి మాజిక అడుగులతో ముగ్ధులను చేశారు. నృత్యానికి ముగ్ధుడైన అల్లావుద్దీన్ ఖల్జీ నృత్యకారులను వరం కోరమని ఆహ్వానించాడు. విష్ణు భగవాన్ విగ్రహం నృత్యకారులకు అత్యంత ప్రియమైనది కాబట్టి వారు ఇస్లామిక్ ఆక్రమణదారుడిని భగవాన్ శ్రీ విష్ణుజీ యొక్క పవిత్ర విగ్రహాన్ని ఇవ్వాలని కోరారు. ఆ ఆక్రమణదారుడు దీనికి అంగీకరించాడు. అయితే అప్పటికే అతని కుమార్తె అళగియా మనవళన్ బంగారు విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చినప్పుడు ఇది ఆశించలేదు.
స్వయం ప్రతిపత్తి, కోయిల్ ఒలుగు వంటి స్థానిక చరిత్రల నుండి ఇది తెలుస్తుంది. 1311 మరియు 1323 ముస్లిం దండయాత్రల వరకు ఆలయ నిర్వహణ పూర్తిగా తరువాతి ఆళ్వార్లు మరియు ఆచార్యుల వంటి మతపరమైన అధికారుల చేతుల్లోనే ఉండేది. ముస్లిం దాడులు అన్నింటినీ తలకిందులు చేశాయి. ప్రారంభ విజయనగర పాలకులు ఆలయాన్ని పునరుద్ధరించడమే కాకుండా దశల వారీగా పరిపాలనపై నియంత్రణ సాధించారు. ఆలయ వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి వారి స్వంత అధికారులను నియమించడం ద్వారా మరియు ఆచార్యులు కాని ఉత్తమనాంబుల వంటి వారికి నచ్చిన స్థానిక వ్యక్తులను వార్డెన్లుగా నియమించడం ద్వారా ఇది జరిగింది. చోళ మరియు పాండ్య రాజులు ఆలయాన్ని రక్షించడానికి మాత్రమే జోక్యం చేసుకున్నారు మరియు దాని వ్యవహారాలను నియంత్రించడానికి లేదా నిర్వహించడానికి కాదు. ఆర్కిటెక్చర్ ప్లాన్ ప్రణాళిక 7 ఆవరణాలు లేదా ఆవరణలు. శ్రీరంగం ఆలయంలో 7 ప్రాకారాలు లేదా ఆవరణాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అందువల్ల ఇది ఉత్తమోత్తమ తరగతికి చెందినదని చెబుతారు. 1. గర్భగుడి చుట్టూ ఉన్న మందపాటి మరియు ఎత్తైన ప్రాకారలాంటి రాతిగోడల ద్వారా ఈ ఆవరణాలు ఏర్పడతాయి. గర్భగుడి చుట్టూ ఉన్న లోపలి ఆవరణను తిరువున్నాలి అని పిలుస్తారు. దీనిని 7 ప్రాకారాల గణనలో మినహాయించారు. ఈ ఆవరణ గోడను ధర్మవర్మ చోళుడు నిర్మించినట్లు భావించినందున దీనిని ధర్మవర్మ తిరువిడి ఆవరణ అని కూడా పిలుస్తారు. సాంప్రదాయ ఆచారం మరియు కోయిల్ ఒలుగు ప్రకారం దీనిని మొదటి ఆవరణగా పరిగణిస్తారు. మరో మాటలో చెప్పాలంటే 3 వైపులా మాత్రమే ఉన్న ప్రదక్షిణను ప్రాకారంగా పరిగణిస్తారు. ఇది హిందూ వాస్తుశిల్ప నియమాల ప్రకారం ఆమోదించబడిన ఆచారం కాదు. ఇంకా దీనిని మొదటి ప్రాకారంగా లెక్కిస్తే ఆలయంలో 7 ప్రాకారాలు కాదు 8 ఉన్నాయి. అందువల్ల ప్రాక్టికల్ ప్రయోజనాల కోసం తిరువుణ్ణితో సహా గర్భగుడి ఉన్న ఎత్తైన దీర్ఘచతురస్రాకార వేదిక మరియు గరుడిని కోసం ఒక మండినంతో దానికి ఎదురుగా ఉన్న 2 మండపాలను ఒక యూనిట్గా పరిగణిస్తారు. మరియు ఇది 7 ప్రాకారాలతో చుట్టుముట్టబడి ఉంటుంది. అందువలన రాజమహేంద్రన్ తిరువిడి మొదటి ప్రాకారంగా మరియు అడయ్యవలైందాన్ వీధి 7వ ప్రాకారంగా మారుతుంది.